పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ అల్లకల్లోలమవుతోంది. గత 4 రోజుల క్రితం ప్రారంభమైనటువంటి సమ్మె, ఆ సమ్మెని అడ్డుకోవడానికి వచ్చిన సైన్యం, ఆ సైన్యానికి తోడొచ్చిన పారామిలిటరీ బలగాలు, ఆ బలగాల అత్యుత్సాహంతో ఆగ్రహించినటువంటి ప్రజల తిరుగుబాటు, పోలీసుల్నే బంధించినటువంటి సంఘటనలు నిన్న చోటు చేసుకున్నాయని చెప్పుకున్నాం. ఆ బంధించబడిన పోలీసుల్ని విడిపించుకోవడానికి బయలుదేరినటువంటి మిగతా పోలీసులు ఆయుధాలతో కాల్పులు జరిపారు. దాదాపుగా 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు అన్నటువంటిది స్థానికంగా ఉన్నటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు చెప్తున్నటువంటి 10 మంది అని ప్రపంచానికి చెప్తున్నారు, 40 మంది అన్నటువంటి. అదే సందర్భంలో దాదాపుగా 150 నుంచి 200 మంది పోలీసుల్ని చితకబాదారు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్. వాళ్ళకి సంబంధించినటువంటి హెల్మెట్స్, వాళ్ళకు ఉండేటటువంటి ఆ గార్డ్స్ కూడా లాగేసుకుని తరిమి పంపించారు. ఈ మరణాల తర్వాతన పోలీసుల్లో కూడా కొంతమంది చనిపోయారు, సైన్యంలో కూడా కొంతమంది చనిపోయారు, కొట్టి చంపేశారు ప్రజలు. కనీసం ఒక 20-30 మంది స్పృహ లేకుండా పడున్నారా లేకపోతే చనిపోయారో అర్థం కాలేదన్నటువంటి లోకల్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్తున్నటువంటి. ఈ ప్రకారం చూస్తే దారుణమైనటువంటి సంఘటనలు పీఓజేకేలో చోటు చేసుకున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే జంజీ ఉద్యమాన్ని భారతదేశంలో సృష్టించాలనుకున్న రాహుల్ గాంధీకి వర్కౌట్ కాలేదు, కానీ అక్కడ జంజీనే తిరగబడుతున్నారు. వృద్ధులు, వికలాంగులు లేకపోతే పెద్దవాళ్ళు కాదు కొడుతుంది, అక్కడ యూత్ తిరగబడుతున్నారు, పోలీసులు చావగొడుతున్నారు, పాకిస్తాన్లో చావగొడుతున్నారు.